మీరు యూపీఐని యూజ్ చేస్తూ ఉంటారా? అండ్ ఫారెన్ కంట్రీస్ కి ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారా? అయితే ఈ రీల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. కొన్ని రూపే క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి. వీటిని మనం యూపీఐ కి లింక్ చేసుకుని ఇండియాలో పేమెంట్ చేసిన ప్రతిసారి 2% క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. అండ్ ఈ కార్డ్ ని ఫారెన్ కంట్రీస్ కి తీసుకెళ్లి అక్కడ మనం కనుక యూజ్ చేస్తే 25% వరకు క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. ఎస్, మనందరికీ తెలిసిందే రూపే అన్నది మన ఇండియన్ నెట్వర్క్. సో అందుకనే యూపీఐ కి లింక్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. అంతేగాని వీసాకి, మాస్టర్ కార్డ్ కి ఈ ఆప్షన్ అయితే లేదు. అండ్ ఈ రూపే రీసెంట్ గా జేసీబీ అనే జపనీస్ నెట్వర్క్ తో టైఅప్ అయింది. సో ఈ రూపే జేసీబీ క్రెడిట్ కార్డ్స్ అనేవి జపాన్ లో, సింగపూర్ లో, మలేషియాలో, థాయిలాండ్ లాంటి కంట్రీస్ లో వర్క్ అవుతాయి. సో మనం కనుక ఈ రూపే జేసీబీ క్రెడిట్ కార్డ్ తో ఈ కంట్రీస్ లో స్వైప్ చేసామనుకోండి 25% వరకు క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ ని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ అన్నది ఈ ఇయర్ ఎండ్ వరకు మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు అడగొచ్చు, ఇండియాలో జేసీబీ రూపే క్రెడిట్ కార్డ్స్ ని ఎవరిస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ పే, ఎస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డు వాళ్ళు మనకైతే ఇస్తున్నారన్నమాట. ఇదొక రూపే క్రెడిట్ కార్డు కాబట్టి మనం లింక్ చేసుకుని యూపీఐ కి లింక్ చేసుకుని పేమెంట్ చేసిన ప్రతిసారి 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇయర్ ఎండ్ వరకు విదేశాల్లో అనగా కంట్రీస్ చెప్పాను కదా, ఆ కంట్రీస్ లో మనం కనుక స్వైప్ చేస్తే 25% వరకు క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదొక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు అండ్ అప్రూవల్ రేట్ కూడా మంచిగా ఉందన్నమాట. ఒకవేళ ఈ కార్డు గురించి A to Z చదువుదాం అనుకున్నట్లయితే ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా, క్లిక్ చేసి A to Z చదవండి. యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే అంతా చదివి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివి కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఈ సమాచారాన్ని ఎక్కువగా ఫారెన్ కంట్రీస్ కి ట్రావెల్ చేసే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.